అరాచకాలు సాగనందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే వైకాపా నాయకులు అరాచకాల నుంచి బయటపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ పులివెందుల్లో ఎప్పుడు చేసే అరాచకాలు ఈసారి సాగనందుకే అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పులివెందులు జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ వైఎస్ఆర్ నుంచి అక్కడ ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగలేదు, ఇక జగన్ నైజం అందరికీ తెలిసిందే, అక్కడ నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితి, అట్లాంటిది ఎన్నికల్లో 11 మంది నామినేషన్లు వేశారు, 2 పోలింగ్ బూత్తుల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా, శాంతి భద్రతల నిర్వహణ పటిష్టంగా జరిగింది కాబట్టి ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారని పేర్కొన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లా ప్రజాస్వామ్యం నిలబడిందంటూ లోకేష్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. పులివెందులో 45 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం నిలబడిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి, కేంద్ర బలగాల భద్రతతో తిరిగి నిర్వహించాలి, అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దాం. సీఎం చంద్రబాబుకి జగన్ సవాల్. చంద్రబాబు బహుశా ఇదే చివరి ఎన్నిక, రామకృష్ణ అనుకుంటే పుణ్యమైన వస్తుందని వ్యాఖ్య. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో వైకాపా ఏజెంట్ లేకుండా చేసి పోలింగ్ నిర్వహించారు. ప్రతి కేంద్రానికి సంబంధించిన వెబ్ కాస్టింగ్ను, బూత్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ని వైకాపా అభ్యర్థులకి ఇచ్చే ధైర్యం మీకుందా అని సీఎం చంద్రబాబు వైకాపా అధ్యక్షుడు జగన్ సవాల్ చేశారు. చంద్రబాబు నిన్న పులివెందులు రూరల్ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నారు. చంద్రబాబు మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు, నమ్మకం ఉంటే ఉప ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాలను తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నికలు నిర్వహించండి, అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారని సవాల్గా తీసుకుందాం. మీ జీవితానికి బహుశా ఇదే ఆఖరి ఎన్నిక కావచ్చు, రామకృష్ణ అనుకునే వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమైన వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరో అట్లాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని పిలిపించి పోనీ ఇదివరకు జగన్ కుప్పంలో అట్లా కేంద్ర ఎన్నికల బలగాలను ఏమైనా పిలిపించి చేయించారా? ఊరికి ఈ యొక్క సవాళ్ళ కింద ఉంటాయి. లేకపోతే 2028